ఒబెసిటీ వల్ల కిడ్నీలో రాళ్ళొస్తాయా? హాయ్! నేను మీ డాక్టర్ వి. జయంత్ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, మై హెల్త్ హాస్పిటల్, తార్నాక. మన ఆర్థోపెడిషియన్ గారు చెప్పినట్టు ఒబెసిటీ వల్ల జాయింట్ పెయిన్స్ ఎంత కామన్‌గా వస్తాయో, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి అధిక బరువు ఉన్న వాళ్ళకి కిడ్నీలో రాళ్ళు కూడా అంతే కామన్‌గా వస్తాయి. ఎందుకొస్తాయి అనంటే, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి యూజువల్‌గా అయ్యే మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అనంటే, యూరిన్‌లో కెమిస్ట్రీ ఆల్టర్ అయిపోతుంది. అంటే నార్మల్‌గా మన బాడీ వాటర్‌ని, మినరల్స్‌ని ఎలాగైతే ఎక్స్‌క్రీట్ చేస్తుందో, ఆ కెమిస్ట్రీ, ఆ బ్యాలెన్స్ అనేది తప్పుతుంది. అందువల్ల ఆ మినరల్స్ డిపాజిట్ అయిపోయి దెన్ స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్, ఒబెసిటీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల యూరిన్ ఎసిడిక్ అయిపోయి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ద థర్డ్ మోస్ట్ కాజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటి అంటే డైటరీ. ఒబీస్‌గా ఉన్నవాళ్ళు యూజువల్లీ ఎక్కువ ప్రాసెస్ ఫుడ్స్ తీసుకుంటారు, ఎక్కువ ఎనిమల్ ప్రోటీన్ తీసుకుంటారు అండ్ లెస్ వాటర్ ఇంటేక్ తీసుకుంటారు. సో దీనివల్ల క్రిస్టల్ ఫార్మేషన్ అయ్యి స్టోన్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఒబెసిటీ ఉన్నవాళ్ళు, బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు, అంటే నార్మల్ కంటే ఎక్కువ వెయిట్ చేసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినవి ఏంటి అనంటే, ఫస్ట్ థింగ్ గ్రాడ్యువల్‌గా వెయిట్ లాస్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళకి స్టోన్ ఫార్మేషన్ తక్కువ ఉంటుంది, అలాగే జాయింట్ పెయిన్స్ కూడా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ గుడ్ వాటర్ ఇంటేక్ వల్ల కూడా యూ విల్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ స్టైల్. అండ్ థర్డ్ థింగ్, ప్రాసెస్ ఫుడ్స్ కానీ లేకపోతే హై అనిమల్ ప్రోటీన్ అవాయిడ్ చేస్తే యూ హ్యావ్ లెస్ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ కిడ్నీ స్టోన్స్. కిడ్నీలో రాళ్ళ గురించి ఎలాంటి సమస్యలున్నా లేకపోతే ఎలాంటి డౌట్స్ ఉన్నా ఐఎమ్ అవైలబుల్ అట్ మై హెల్త్ హాస్పిటల్, తార్నాక.